హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. టుడే టాపిక్ వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి అయితే మనం ఈ వీడియోలో బెస్ట్ బుక్స్ అనేవి తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసి ఈ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి 150 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసరికి 300 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఇక మెయిన్స్కి వచ్చేసి ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో దీని గురించి ఏ బుక్స్ అవసరం, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఫస్ట్ అయితే ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అయితే మనం బెస్ట్ బుక్స్ అయితే తెలుసుకుందాం. మొదటికైతే భారతదేశ చరిత్ర అండి. ఇది BA వాళ్ళ మొదటి సంవత్సరం ఉంది. సో దీంతో పాటు BA సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో అయితే ప్రతిదీ ఏపీఎస్సి గ్రూప్ 2లో సిలబస్ లో ఏ విధంగా అయితే సిలబస్ ఏర్పాటు చేశారో ఆ సిలబస్ ప్రకారం అయితే ఈ భారతదేశ చరిత్రలో అయితే క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవేట్ ఆధార్ బుక్స్ కావాలనుకుంటే సేనే సార్ బుక్ ఉంది, జోగినాయుడు సార్ బుక్ ఉంది, నెక్స్ట్ అబ్దుల్ కలీం సార్ బుక్ ఉంది. ఇవన్నీ ప్రైవేట్ ఆధార్స్ అనమాట. మనకి ఇష్టం వచ్చింది అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. సో దానికి సంబంధించి అయితే మన కాడ ఒక బుక్ అయితే ఉంది. నెక్స్ట్ భారతదేశ చరిత్ర అయితే సేనే సార్ బుక్ ఉంది. ఇది కూడా సేమ్ గ్రూప్ 2కి సిలబస్ అనుగుణంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇలా అయితే ఉంటుందంటే వెయిటేజ్ కూడా ఇస్తారు. ఇక్కడ ప్రతిదీ చాప్టర్ వైజ్ గా అయితే ప్రతిదీ క్లియర్ కట్టుకోండి. దీంతో పాటు ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించి అయితే ఏవైతే క్వశ్చన్లు అడిగారో గ్రూప్ 2లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ లో కానీ, మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా కానీ దానికి సంబంధించి అయితే చిన్న ఒక బుక్లెట్ లాంటిది అయితే ఇస్తారు. సో దాంట్లో అయితే మనం చూసుకోవచ్చు ప్రీవియస్ ఏం అడిగాడు అనేది. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండి. జాగ్రఫీ అయితే ఇది కూడా 30 మార్క్స్కే ఉంటుంది. సో గ్రూప్ 2 సిలబస్ అనుగుణంగా అయితే మన రమణ సార్ బుక్ అయితే ఉందన్నమాట. జాగ్రఫీ రమణ సార్ది ఈ బుక్ ఇలా ఉంటుంది అనమాట. ఉంటుంది, ఎకానమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంటుంది, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ఏపీ జాగ్రఫీ కూడా ఇందులో పూర్తిగా కవర్ అయితే అవుతుంది. సో దీంట్లో వచ్చే సిలబస్ కూడా సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లో అయితే ఏ సిలబస్ అయితే ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారం అయితే ఈ బుక్ ని రూపొందించడం జరిగింది. సో దీనికి అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే ప్రతి చాప్టర్ వెనకాల మనం చదివిన టాపిక్ రిలేటెడ్ గా బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ముఖ్యాంశాలను కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ అయితే విజిబుల్ గా ఉంటుంది. ఇదే కాకుండా మీరు ఇంకా అంటే తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా మార్కెట్లో అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సోషియాలజీ అండి. సోషియాలజీ వచ్చేసి కూడా 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ సోషియాలజీ వచ్చేసరికి మన కాడైతే ప్రస్తుతానికి ప్రైవేట్ ఆధార్ బుక్ అయితే ఉంది. దీని సోషియాలజీ కూడా ఎక్కువగా తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉన్నాయండి. తెలుగు అకాడమీ బుక్స్ అయితే మంచిగా మార్కెట్లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకసారి చూడండి. లేకపోతే నా కాడ భారతీయ సమాజం అని మన శ్రవణ్ శ్రీరామ్ సార్ బుక్ అయితే ఉంది. ఇది కానీ లేకపోతే మార్కెట్ ప్రైవేట్ ఆధార్స్ బుక్ ఉన్నాయి అంటే విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ, లేకపోతే మేజర్ శ్రీనివాస్ బుక్స్ కానీ. మేజర్ శ్రీనివాస్ సార్ అయితే ఆర్టికల్ ఫ్యాకల్టీ సార్ బుక్ కూడా ఉందన్నమాట. సో మీ ఇష్టం వచ్చిన బుక్ ఏదైనా పర్చేస్ చేసి క్లియర్ కట్ ఫస్ట్ నుంచి ఏ బుక్ అయితే చదువుతారో ఆ బుక్ అయితే చూడండి. రీసెంట్ గా మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2లో అయితే మాత్రం కొంచెం వేరే విధంగా అడిగాడు. ఈ బుక్స్ లో నుంచి కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ అలాంటి వాటిలో అడిగాడు. సో నెక్స్ట్ సిలబస్ అనుగుణంగా మంచిగా ఈ బుక్స్ లో నుంచే ఇస్తారనుకుంటున్నాం. సో ఈ బుక్స్ కానీ మీకు ఎక్కువ బుక్ అయితే ప్రిపేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అథమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ఇదైతే 30 మార్క్స్ అయితే ఉంటాయండి. సో అథమెటిక్ రీజనింగ్ వచ్చేసి RS అగర్వాల్ బుక్ కానీ, లేకపోతే రీజనింగ్ వచ్చేసి ఉప్పాల సుభాష్ సార్ బుక్ కానీ, మీకు ఇష్టం ఏదైతే ఫస్ట్ నుంచి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్ అయితే మీరు దాని తరువుగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఈవెన్ SSC, RRB, గ్రూప్ 2 ఏదైనా కానీ, గ్రూప్ 1 కానీ ఏదైనా కానీ ఇవైతే 30 మార్క్స్ అయితే ఉంటాయండి. జాతీయ అంశాలు కానివ్వండి, అంతర్జాతీయ అంశాలు కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ విధంగా చెప్పాలంటే మన స్టేట్ రిలేటెడ్ గా అంటే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఏవైనా కానీ. సో కరెంట్ అఫైర్స్ అయితే మేజర్ కీ రోల్ అయితే ప్లే చేస్తాయండి. సో స్పోర్ట్స్ రిలేటెడ్ గా కానీ అదనమాట. ఇంతవరకండి మొత్తం 150 మార్క్స్కి అయితే ఉంటుంది ప్రిలిమ్స్. సో నేను చెప్పిన బుక్స్ అన్ని ప్రిలిమ్స్ సంబంధించిన అనమాట. మెయిన్స్కి వచ్చేసరికి 300 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఇండియన్ పాలిటీ వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. సో చాలా డెప్త్గా అయితే ఇవ్వడం జరుగుతుంది.
దీనికి వచ్చేసి మన కాడ మార్కెట్లో అవైలబుల్ గా ఉండే బుక్స్ ఏమంటే లక్ష్మీకాంత్ సార్ బుక్ కానీ, లేకపోతే మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ, హాసిరెడ్డి ఫ్యాకల్టీ. సో నెక్స్ట్ వచ్చేసి ఆ బుక్స్ గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇది కూడా అండి మన లక్ష్మీకాంత్ సార్ బుక్. ఇది కూడా భారతీయ రాజకీయ వ్యవస్థ, ప్రతిదీ క్లియర్ కట్ గా ఆర్టికల్స్ కానీ, కేసులకు సంబంధించి కానీ ప్రతిదీ ఈ బుక్ లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సపరేట్ గా బుక్లెట్ అనేది వస్తుంది. ఈ బుక్లెట్ లో అయితే చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ చదివామో, సపోజ్ కేంద్ర ప్రభుత్వం గురించి చదివాను అనుకోండి, ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రిలేటెడ్ గా మన బుక్లెట్ ఉంటుంది కాబట్టి, అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ బిడ్ బ్యాంక్ లో ప్రాక్టీస్ చేసుకొని చాలా, అంటే మనం చదివింది వస్తుందా లేదా అనేది ఒక అవగాహన రూపంలో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అండి. సో మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే ఫ్రంట్ పేజ్ అయితే ఇలా ఉంటుంది, భారతీయ రాజకీయ వ్యవస్థ అని ఇలా ఉంటుంది. సో ఇది కూడా అంతే, గ్రూప్ 2కి రిలేటెడ్ గా ప్రతి సిలబస్ లో ఏమైతే ఇచ్చారో దాని ప్రకారం పూర్తిగా అంటే ప్రచురించడం జరిగింది. సో ఇవి కూడా అంతే. దీనికి అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే, గతంలో ఏ ఎగ్జామ్స్ లో అయితే అడిగారో, సపోజ్ నెక్స్ట్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ప్రతి ఎగ్జామ్ అంటే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఏవైతే అడిగారో, సో బ్యాక్ సైడ్ అయితే దాదాపు ఒక 100 పేజెస్ 150 దాకా అయితే బ్యాక్ సైడ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్లు ఉన్నాయండి. సో అవైతే ఒకసారి చూసుకోండి, అంటే మనం చదివింది వస్తున్నాయా లేవని మీకు తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో పర్టికులర్ ఇండియన్ పాలిటీతో మనకైతే ఈ 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండి. ఇది కూడా 75 మార్క్స్ ఉంటుందండి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతంలో ఏ విధంగా ఉండేది అనే దాని గురించి, మన చరిత్ర గురించి అయితే మనం చదువుకున్నాం. ఇండియన్ హిస్టరీ ఎలాగో ఏపీ హిస్టరీ కూడా అంతే. మన కాడైతే ఇదిగోనండి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, రఘునాథరావు సార్ బుక్. ఇది రఘునాథరావు సార్ బుక్. ఈ బుక్ అయితే బాగానే ఉంటుందండి. ఇది కూడా పూర్తిగా, కాకపోతే కొంచెం అర్థవంతమైన రీతిలో ఉంటుంది, అంటే మనం చదువుకోవాలి. ఫస్ట్ అయితే జోగినాథ్ సార్ బుక్ చదివి ఈ బుక్ చదివితే గ్యారెంటీ అంటే క్లియర్ కట్ గా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోనండి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్. ఇది కూడా అండి నుంచి పరిచయం కానించి ప్రాచీన చరిత్ర కానీ, శాతవాహన యుగం, శాతవాహన ఆంధ్ర యుగం, చాణక్యులు, సో కాకతీయ యుగం, రెడ్డి రాజులు, సో విజయనగరం, కుతుబ్ షాహీలు, ఇదైతే అండి. ఇది చాలా అయితే బాగా ఉంటుంది బుక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కాకుండా మేము ప్రైవేట్ ఆథర్ బుక్ అయితే చూసుకుంటాము అని ఒకసారి అయితే ఇదిగో జోగినాథ్ సార్ బుక్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో ఇది కూడా అంతే, గ్రూప్ 2కి రిలేటెడ్ గా సిలబస్, గ్రూప్ 2 సిలబస్ ఎలా అయితే ఫ్రేమ్ చేశారో ఆ సిలబస్ కి అనుగుణంగానే ఈ బుక్ ప్రచురించడం జరిగింది. ఈ బుక్ కూడా చదివితే మాక్సిమం మన గ్రూప్ 2 జరిగిన మెయిన్స్ లో మాక్సిమం దాదాపు దాకా ఒక 60-65 దాకా ఈ బుక్ నుంచి రావడం జరిగింది. ఒకసారి అయితే మీకు ప్రీవియస్ పేపర్ ఉంటే చూసుకోండి. ఈ జోగినాథ్ సార్ బుక్ లో నుంచి మాక్సిమం 60 మార్క్స్ దాకా అయితే ఈ బుక్ నుంచి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండి. ఇండియన్ ఎకానమీ వచ్చేసి మన కాడ 6th ఎడిషన్ అయితే అవైలబుల్ గా ఉంది. మార్కెట్ లో కూడా 7th ఎడిషన్ వచ్చింది. సో ఇండియన్ ఎకానమీ వచ్చేసి మన చిరంజీవి సార్ బుక్, లేకపోతే మళ్ళీ ఐఎస్ఎన్ రాజు బుక్ ఉందండి మన కాడ. ఈ 2 బుక్లు ఏదైనా కానీ మీ ఇష్టం వచ్చింది ఏదైనా కానీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ బుక్ అయితే, మళ్ళీ ఏపీ ఎకానమీ కూడా దీని రిలేటెడ్ గానే ఇస్తారు, లేకపోతే మన ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ కానీ ఏదైనా కానీ మీరు ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువగా బడ్జెట్ సంబంధించిన అంశాలు కానీ, మన ఏపీ బడ్జెట్ కానీ, మన ఏపీ రిలేటెడ్ గా సంబంధించిన క్వశ్చన్లు కానీ, ఇండియాకి సంబంధించి అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇది కూడా 75 మార్క్స్ కి. నాకైతే త్రిపుల్ పబ్లికేషన్స్ ఉంటుందండి. త్రిపుల్ పబ్లికేషన్ వారిది 2nd ఎడిషన్. ఇది కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రతిదీ క్లియర్ కట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా, అంటే సిలబస్ కు అనుగుణంగా ఏ విధంగా ఇచ్చారంటే సార్ ప్రతిదీ క్లియర్ కట్ ఇచ్చారు. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రతిదీ క్లియర్ కట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, న్యూక్లియర్ టెక్నాలజీ, ప్రతిదీ సిలబస్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఇది ఒకటి. ప్లస్ దీనికి సంబంధించి సైన్స్ అండ్ పిఐబి పోర్టల్లోకి వెళ్తే ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఈ రోజు ఏమైనా జరిగినా కానీ ప్రతిదీ అందులో పిఐబి పోర్టల్లో మనకి అవైలబుల్ గా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కదండి. ఇందులో కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మన న్యూస్ పేపర్ రిలేటెడ్, దీంట్లో కూడా మెయిన్స్ లో కూడా కరెంట్ రిలేటెడ్ అడుగుతాడండి. ఎలా అంటే సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకో, ఏమైనా ప్రయోగం చంద్రయాన్ నెక్స్ట్ ఇయర్ లో చంద్రయాన్ 4 అంటున్నారు. సో లేకపోతే గగనయాన్ కానీ, సో ఇలాంటికి సంబంధించిన కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. ప్రతిరోజు మెయిన్స్ కైనా కానీ, ప్రిలిమ్స్ కైనా కానీ, మెయిన్స్ కైనా కానీ కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీలో కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఎకానమీలో మనం బుక్ ఒకటే చదివితే సరిపోదు, దాంట్లో కరెంట్ రిలేటెడ్ గా ఏమున్నాయి. సపోజ్ బడ్జెట్ అండి, బడ్జెట్ కి సరే అంటే బడ్జెట్ అంటే ఎలాగా, ఒక దేనికైనా ఒక పథకం ప్రారంభిస్తున్నారు, ఆ పథకానికి ఎంత కేటాయించారు, ఎంత ఇస్తున్నారు అనేది మనం దీని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గానే. ఏపీఎస్సీ అంటే స్టాండర్డ్ కాబట్టి ఇంకా ఇండియన్ పాలిటీ కూడా అండి కరెంట్ రిలేటెడ్ గా ఉంటాడు, కరెంట్ రిలేటెడ్ గా ఇస్తారు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఒక కేసు జరిగింది, మళ్ళీ దాని మీద కేసుల విషయంలో కానీ, సో ఇప్పుడు కొత్తగా నియమించిన ఉపరాష్ట్రపతి కానీ, సపోజ్ ఉపరాష్ట్రపతి గారు కొత్త అది ఏ ఆర్టికల్ అని అట్లా ఇస్తాడు, సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా. సో అలా ఇస్తాడు. మీరైతే కరెంట్ అఫైర్స్ తరువుగా ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక న్యూస్ పేపర్, లేకపోతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, తెలుగు న్యూస్ పేపర్లు చాలా ఉన్నాయి. సో మీరందరూ అవన్నీ చదివి దానికి సంబంధించి బెస్ట్ గా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏదనిపించిందో సో ఒక బుక్ పెట్టుకొని ప్రతిదీ రాయండి. మీకు మళ్ళీ రాసిన తర్వాత 2 రోజులకు ఒకసారి రివైజ్ చేసుకుంటా ఉంటే కరెంట్ అఫైర్స్ మంచి కొత్త అయితే వస్తుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం మంచిగా క్లియర్ మాత్రం ప్లే చేస్తాయండి. ప్రతి ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటే చాలు, ఇంకా జాబ్ మంది అనమాట. సో అలా ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. కొనడా.